పాపం చేసేవాడు దేవుని దగ్గరికి రాలేడు, ధైర్యంగా దేవుని సన్నిధిని సమీపించలేడు. పాపం చేసేవాడు ప్రార్థించగలడా? పాపం చేసేవాడు మోకరించగలడా? పాపం చేసేవాడు వాక్యం చదువుకోగలడా? పాపం చేసేవాడు ఆదివారం ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోగలడా? సంతోషంగా ప్రభువుని ఆరాధించగలడా? తమ్ముడు, ఒకసారి నా వైపు చూడు. నీలో పాపానికి చోటిస్తే ఆ పాపం దేవుని సన్నిధికి నేను దూరంగా తీసుకుని వెళ్తాడు. యోబు గ్రంథంలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, భక్తిహీనుడు దేవుని సన్నిధికి తెగింపడు. బాబోయ్, ధైర్యంగా రాలేడు భక్తిహీనుడు. దేవుని సన్నిధికి నేను దూరం చేసేది నీ పాపం. క్రైస్తవ జీవితంలో అసలు శాపం ఏంటో తెలుసా? దేవునికి దూరంగా బ్రతకటానికి మించిన శాపం బ్రతుకులో ఏముంది? డబ్బు లేకపోవటం శాపం అనుకున్నారా? దానికి మించి. ఆరోగ్యంగా బ్రతకపోవటం శాపం అనుకున్నారా? దానికి మించి. అసలు క్రైస్తవ జీవితంలో నిజమైన శాపం దేవునికి దూరంగా బ్రతకటం. మీ అన్నగా సూటిగా, తమ్ముడు నా వైపు చూడు, నిన్ను అడుగుతున్నా, నువ్వు కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ఓ గంట హృదయపూర్వకంగా మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా యేసయ్య కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు తడిపి ఎంతకాలం అవుతుంది? మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా ఒక 2 గంటలు హృదయమారా ప్రభుతో మాట్లాడి తనివితేరా నువ్వు ప్రభువుని ఆరాధించి ఎంతకాలం అవుతుంది? ఎందుకు? వాక్యం పట్ల నీకు మక్కువ లేదో తెలుసా? ఆత్మలో చచ్చావు. ఎందుకు ప్రార్థన పట్ల నీకు ఆసక్తి లేదో తెలుసా? ఆత్మలో చచ్చావు. ఎందుకు ఆత్మలో చచ్చావు? ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయిపోయావో తెలుసా? జీవితంలో పాపానికి చోటిచ్చావు గనుక ఆ దోష శిక్ష నేను దేవుని సన్నిధికి దూరంగా తీసుకొని వెళ్తాను.